నమస్తే, పొలిటికల్ వాయిస్కి స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు కందాడి పార్సారథి గారు, సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు. పార్సారథి గారు నమస్కారం. ముఖ్యంగా అమెరికా పర్యటన వెళ్లే ముందు మనం మాట్లాడుకున్నాము ఏం లాభం ఏంటి అనేటువంటి అంశం. వచ్చిన తర్వాత అంటే చర్చలు జరిగిన తర్వాత సౌహృద్భావ వాతావరణంలో జరిగినాయా, ఇది భారత్కు లాభమా నష్టమా? మోడీ వెళ్ళిన తర్వాత కూడా ఇష్టం ఉన్నట్టుగా టారిఫ్లు వేస్తే మోడీ పోయిన తర్వాత అంత విలువ ఏమున్నది, మోడీ విలువ లేదు అనేటువంటి ఒక చర్చ వస్తుంది. దానికి ఏం సమాధానం చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు అమెరికా పర్యటన జరిగిన మొత్తం సందర్భాన్ని చూస్తే, అంటే అక్కడ జరిగిన విషయాలన్నింటినీ చూస్తే, ట్రంప్ క్యాబినెట్లో ఎవరైతే కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరూ మోడీని వరుసగా కలిశారు. అది తులసి గబార్డ్ కావచ్చు, లేదా ఎలాన్ మస్క్ కావచ్చు, లేదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, మొత్తం ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో వీళ్ళందరూ కూడా భారతదేశ అభిమానులు. వీళ్ళు ఓపెన్గా ఫండమెంటల్గా చైనాకు వ్యతిరేకంగా, డీప్ స్టేట్ అనబడే ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా భారత్కు మద్దతు ఇచ్చేవాళ్ళు. ఇది ఈరోజు కాదు, గత కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ సిద్ధాంతాల్లోనే ఉన్నవాడు. సో వాళ్ళందరూ మోడీతో కలిశారు. ఈ కలిసిన సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా కలిశారు. అది ఎలాన్ మస్క్ కావచ్చు, తులసి గబార్డ్ కావచ్చు, లేదా ఉపాధ్యక్షుడిని ఆయన ఫ్రాన్స్లోనే కలిశాడు అప్పుడు కావచ్చు. సో అక్కడ కేవలం ఇదేదో అధికారిక సమావేశాల్లాగా కాకుండా ఇద్దరు కుటుంబ మిత్రుల మధ్య సమావేశాల్లాగా ఇవన్నీ సాగాయి. అది ఒక రకంగా ఈరోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి భారతదేశానికి మధ్య ఉన్న ఒక మంచి అవినాభావ సంబంధాన్ని రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అన్న సంకేతాన్ని మనకిస్తాం. అది అంతా అయిన తర్వాత ట్రంప్తో అధ్యక్ష భవనంలో నరేంద్ర మోడీ సమావేశమయ్యాడు. అక్కడ వరుసగా జరిగిన సంఘటనలు మనం చూస్తే, అధ్యక్షుడు స్వయంగా లాబీలోకి వచ్చి నరేంద్ర మోడీని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత గెస్ట్ బుక్లో ఏదైతే సంతకం చేసే క్రమంలో ఆయన స్వయంగా నిలబడి కుర్చీ సరిచేసి, కుర్చీ ఇది చేసి, అంటే మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మనం ఎలా వ్యవహరిస్తామో అలా వ్యవహరించడం. ఆ తర్వాత ఈయన పర్యటనకు సంబంధించి, అంటే ట్రంప్ మోడీ పర్యటనలకు సంబంధించి ఒక కాఫీ టేబుల్ బుక్ స్వయంగా అమెరికా ప్రభుత్వం ద్వారా తయారు చేయించి అధ్యక్షుడు బహుకరించే ముందు ఆయన అక్కడ రాసిన కమెంట్స్, యు ఆర్ ఏ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని రాసిన కొన్ని కమెంట్స్ కానీ, అక్కడ జరిగిన వ్యవహార శైలి కానీ, ఇవన్నీ కూడా ఒక ఇద్దరు మిత్రులు కలుసుకుంటే ఎలా ఉంటుంది, ఇద్దరు దేశాధినేతలు కలుసుకునే దానికన్నా కూడా ఇద్దరు మిత్రులు కలుసుకుంటే ఎలా ఉంటుంది, అక్కడ చర్చలు జరిగిన సందర్భం కానీ, వాళ్ళు మాట్లాడిన విషయాలు కానీ ఇవన్నీ తీసుకుంటాయి. ఇప్పుడు ఇద్దరు మిత్రులు, ఇద్దరు కుటుంబ సభ్యులు కలిసినప్పుడు అన్ని విషయాలతో పాటు మిగతా విషయాలు కూడా స్పష్టంగా చర్చకు వస్తాయి. ఇప్పుడు వాణిజ్య సంబంధమైన విషయాలు కూడా చర్చకి ఈ మొత్తం వ్యవహారంలో వచ్చాయి. ఇప్పుడు ట్రంప్తో మోడీ వెళ్ళినప్పుడు ఇది మొట్టమొదటి సమావేశం. ట్రంప్ ప్రభుత్వంతో జరుగుతున్న మొట్టమొదటి సమావేశంలో అసలు వాళ్ళేమనుకుంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. మన ప్రభుత్వం ఏమనుకుంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం ట్రంప్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని స్టాక్ టేకింగ్, డిప్లొమాటిక్ దీంట్లో స్టాక్ టేకింగ్ మీటింగ్, ఏదైతే ఫస్ట్ మీటింగ్ ఉంటుందో, ఇంతవరకు ఏం జరిగాయి, ఎలాంటి పరిణామాలు సంభవించాయి, ఈ పరిణామాల మీద మీ అభిప్రాయాలు ఏంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భారతదేశంలో అయితేనేమో ప్రభుత్వం కంటిన్యూ అయింది, కానీ అక్కడేమో ట్రంప్ మధ్యలో మారి వచ్చాడు. భారతదేశం కూడా చాలా విషయాలు జరిగాయి మధ్యలో. యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇరాన్ వ్యవహారం కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ది కావచ్చు. సో ఈ మొత్తం వ్యవహారం మీద అధికారికంగా ముఖాముఖి కూర్చున్నప్పుడు ఇదిగో గత 4 ఏళ్లుగా ఇలా జరిగాయి, ఈ సంఘటనలు ఉన్నాయి, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి, మనం ఎలా ముందుకెళ్ళాలి, మనకి కలిసి వచ్చే అజెండా ఏంది, కలిసి రాని అజెండా ఏంది, డిస్ప్యూటెడ్ పాయింట్స్ ఏంది, ఇలా డివైడ్ చేసుకుని స్టాక్ టేకింగ్ అనేది ఎప్పుడైనా కానీ మొట్టమొదటి సమావేశంలో జరుగుతుంది. వీళ్ళ అంశాలు పెడతారు, వాళ్ళ అంశాలు పెడతారు. దీంట్లో కామన్ అజెండా ఒకటి ఏంటి, భవిష్యత్తు ఎలా తీసుకెళ్ళాలి అనేది జరుగుతుంది. ఇది ఫండమెంటల్గా ఈరోజు రెండు దేశాల మధ్య
అక్కడ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత జరిగిన సమావేశం. దీనికంటే ముందు జయశంకర్ వారం పాటు అమెరికాలో ఉండడం దీనికి ఒక భూమిక ఆయన ఎప్పుడైనా కానీ ఒక ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశానికి వెళ్లే ముందుగా విదేశాంగ శాఖ కార్యదర్శి గవర్నమెంట్ లెవెల్లో ఏం చేయాలి ఒక అజెండా సెట్ చేస్తారు. దాని మీద పొలిటికల్ అజెండా ఏముండాలి అనేది విదేశాంగ శాఖ మంత్రులు సాధారణంగా సమావేశమై చర్చిస్తారు. దాని మీద ఇద్దరు దేశాధినేతలు చర్చిస్తారు. ఇది డిప్లొమసీలో జరిగే సాధారణ ప్రక్రియ. సో ఒక్కసారిగా వీళ్ళ ముందుకు అజెండా రాదు. అజెండా మొదట అధికారులతో తయారవుతుంది, తర్వాత రాజకీయ అజెండాగా మంత్రులు తయారు చేస్తారు. ఈ అజెండాని దేశాధినేతలు చర్చిస్తారు. సో ఈ చర్చల్లో భాగంగా అన్ని అంశాల మీద చర్చ వచ్చాయి. మనకి వాళ్ళిద్దరూ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏవైతే విషయాలు మాట్లాడారో అన్ని విషయాల మీద చర్చ వచ్చినట్లే అని మనకు అనిపిస్తుంది. అన్ని విషయాలు ఏంటి? ముందుగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఈరోజు అమెరికా భారత్ల మధ్య తీవ్ర స్థాయిలో చర్చించబడుతుంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ను మనం కూడా యాక్సెప్ట్ చెయ్యము, మనము ప్రోత్సహించమన్న విషయాన్ని ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పాడు. అయితే ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ర్యాకెట్లని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు మీ దేశంలో ఉన్నారు, మా దేశంలో ఉన్నారు, మేము క్రాక్ చేస్తాం, మీరు క్రాక్ చేయండి. దొంగలు, ఏజెంట్లు, ప్రోత్సహించే సంస్థలు, ఇప్పుడు ఖలిస్తాన్ తీవ్రవాదం మీద జరిపే ప్రోత్సహించే సంస్థలు కానీ వీళ్ళందరూ ఈ విశ్వవిద్యాలయాలు, ఈ కంపెనీలు, ఈ వ్యవస్థలు ఉన్నాయి. సో ఈ వ్యవస్థల్ని నువ్వు క్రాక్ డౌన్ చేయాలి, మేము క్రాక్ డౌన్ చేస్తాం. ఇది చేయకుండా నువ్వు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపుతానంటే అయ్యే వ్యవహారం కాదు అన్న స్పష్టమైన విషయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లే. సో ఆ బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. నీ దేశంలోకి ఎవడో వస్తున్నా అంటే ఆపుకోలేకపోవడం నీ వైఫల్యం. అంతే, నువ్వు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది ఒకటి స్పష్టంగా మనకి రెండు దేశాల మధ్య ఒక అభిప్రాయానికి వచ్చిన అంశం. ఇక రెండవ అంశం ఏదైతే టారిఫ్ల గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుందో, టారిఫ్ల్లో వాళ్ళిద్దరూ చేసిన ప్రకటనని మనం గమనిస్తే రెసిప్రోకల్ టారిఫ్లు మేము చేస్తాము అన్నారు. రెసిప్రోకల్ టారిఫ్లు అంటే మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొని దేని మీద వెయ్యాలి, దేని మీద వేయకూడదు, ఏమిటి అన్నది చర్చల ద్వారా మేము చేసుకుంటాం. అంతేగాని ట్రంప్ బెదిరించినట్లు వేసేస్తా నేను చైనా మీద 30% లాగా భారతదేశం గురించి చెప్పట్లేదు. చర్చల ద్వారా ఇప్పుడు ప్రతి దేశానికి సంబంధించి వాళ్ళు కొంత వాణిజ్యాన్ని ప్రమోట్ చేయాలని వాళ్ళు చూస్తారు, మనం కూడా కొంత చేయాలని చూస్తాం. ఏది మనకు అవసరం, ఏది వాళ్ళకి అవసరం, ఇది చర్చల ద్వారా చేసుకుంటే సాధారణంగా సమస్య పరిష్కారం అవుతుంది. కొన్నింటిని మనం వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది, జరుగుతుంది. ఇది సామరస్యపూర్వకంగా జరగడం అనేది ట్రంప్ వ్యవహార శైలిని మనం దృష్టిలో పెట్టుకుంటే భారతదేశం సాధించిన విజయం. ఒకసారిగా అనౌన్స్ చేయకుండా జస్టిస్ ట్రూడోతో ఆయన గవర్నర్ అన్నట్లు, చైనా మీద దాడి చేసినట్లు, మెక్సికో, కొలంబియా మీద దాడి చేసినట్లు కాకుండా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, మా ఇద్దరికి ఆ మాట్లాడుకునే శక్తి ఉంది, స్వేచ్ఛ ఉంది అని. ఇది ఒక రకంగా చూస్తే ట్రంప్ వ్యవహార శైలి కన్నా కూడా భిన్నమైన వ్యవహార శైలి. మాట్లాడుకొని మాట్లాడాము. మరి మిగతా దేశాలతో ఆయన చెప్తున్నాడు మీరు అందరూ మాట్లాడతాం మేము, కానీ భారత్తో అతను ఎప్పుడు ఇదిగా భారత్ విషయంలో భారత్ గట్టిగా ఉంటే నేను గట్టిగా ఉంటా అన్నాడు తప్ప అది సాధారణంగా చర్చల ముందు జరిగే వ్యవహారం. అది ఒక రకంగా మంచి పరిణామం. ఎందుకంటే మనకి వాళ్ళకి మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంతవరకు కాలేదు. బీడెన్ చర్చల దాకా తీసుకొచ్చారు, చివరి దశలో ఆగు ఉంది అది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు ఇవన్నీ చేసేటప్పుడు ఈ విషయాలన్నీ చర్చకు వచ్చి పరిష్కరింపబడతాయి. సానుకూల ధోరణి రెండు వైపులా ఉన్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడంతో పరిష్కారం అవుతుంది. అందువల్ల టారిఫ్ లేదో మనకి ఇబ్బంది కలగజేస్తుంది అన్నది మోడీ ఫెయిల్ ఇది కాదు. ఇది సాధారణంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటామన్నారు. అది చర్చల ద్వారా పరిష్కారం అయిపోతుంది. దీంట్లో 3 ప్రశ్నలు ఏమొస్తున్నాయంటే మోడీని వ్యతిరేకించేవాళ్ళు. ఒకటి, నెహ్రూ ఇంతకంటే మంచి స్వాగతాన్ని పొందిండు గతంలో JF కెన్నడీ ఉన్నప్పుడు. అందులో నరేంద్ర మోడీ ఏముంది, ఆయన వ్యతిరేకంగా ఫ్లైట్లో కలిసి కూడా ప్రయాణం చేశారు అనేది ఒకటి. 2, అక్రమ వలసదారులను తీసుకొస్తుంటే ఆపలేకపోయాడు, ఆపాలి కదా మరి మోడీ విశ్వగురు అంటే అనేది రెండో ప్రశ్న. 3వది, దీనికి సంబంధించినటువంటి టారిఫ్ల విషయంలో ఆయన ట్రంప్ మోడీ ముందే మేము టారిఫ్లు వేస్తామన్నా కూడా ఈయన గమ్మున కూర్చున్నాడు అనేటువంటిది ఒక ప్రశ్న. ఈ మూడింటికి కొంత ప్రజలకు పోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు 3 అంశాల్లో మొట్టమొదటి నెహ్రూ అంశం నెహ్రూది.
జాన్ ఎఫ్ కెనడీ భారతదేశం రష్యా వైపు వెళ్తోంది అన్న ఉద్దేశంతో ఓకే. నెహ్రూని కొంత దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు నెహ్రూ స్పందించలేరు. మొన్న ప్రధానమంత్రి కూడా మాట్లాడుతూ లోక్సభలో ఇదే ఆరోపణ మీద సమాధానం ఇస్తూ పలానాయన పలానా పుస్తకం రాశాడు, ఆ పుస్తకంలో ఏముందో చదవండి, జాన్ ఎఫ్ కెనడీ కన్నా జాన్ ఎఫ్ కెనడీ మంచి ఉద్దేశంతో భారతదేశం వస్తే మీ వ్యవహార శైలి ఎలా ఉంది అన్నది ఆ పుస్తకంలో ఉంది, నేను పేర్లు అవి తీసుకోను, ఆ పుస్తకంలో ఉంది అని లోక్సభలో స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించాడు. అమెరికాలో కొంతమంది భారతదేశానికి అనుకూలంగా ఉన్న వేళ భారతదేశం స్పందించలేదు ఆ రోజు. ఇక చివరికి బంగ్లాదేశ్ యుద్ధం వచ్చేసరికి అమెరికా పూర్తిగా మనకి దూరం అయిపోయింది, ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో. కానీ పరిస్థితులు చక్కదిద్దే సందర్భంలో మనం ఎలా స్పందించాము అనేది మొన్ననే ప్రధానమంత్రి స్వయంగా సమాధానం చెప్పాడు. మీరు ఎలా వ్యవహరించారు జాన్ ఎఫ్ కెనడీ పర్యటనకి, భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు అని. అందువల్ల ఆరోపణలు చేయడానికి ఆరోపణలు తప్ప అసలు వాస్తవంగా ఏం జరిగింది చరిత్ర తీస్తే అందరికీ అర్థమవుతుంది, నెహ్రూ చేసింది ఏమీ లేదు. అమెరికా జాన్ ఎఫ్ కెనడీ ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీ చేతులు చేస్తే మీరు దాన్ని అందిపుచ్చుకోవాల్సిన పద్ధతిలో అందిపుచ్చుకోలేదు అనేది చేశాడు, విషయాలు దృష్టి పెట్టారు. ఇక రెండవ అంశం మనం ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఈరోజు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అమెరికా మన దేశానికి పంపించట్లే. వాజ్పేయి గారి టైం నుంచి మన్మోహన్ సింగ్ గారి టైంలోనూ ఇప్పటికీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని సంవత్సరానికి 4-5 ఫ్లైట్లలో నింపి అమెరికా పంపిస్తూనే ఉంటుంది. ప్రతిసారి పంపించినప్పుడు పంపించే వాళ్ళ వ్యక్తుల ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి సంకెళ్ళు వేయడం చేయడం ఇవన్నీ చేస్తూనే ఉంటుంది. వీళ్ళందరూ కూడా మన దృష్టిలో సాధారణ పౌరులు, కానీ బయట దేశపు చట్టాలను ఉల్లంఘించి నేరస్తులుగా ఆ దేశంలో పట్టుబడిన వాళ్ళు. సో నేరస్తులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆ దేశం ఇవ్వాలనో అదే ట్రీట్మెంట్ ఆ దేశం ఇచ్చి పంపిస్తుంది. నీ దగ్గరికి తీసుకున్న తర్వాత నువ్వు పౌరులు అంతే. ఇప్పుడు ఆ దేశ చట్టాలని ఉల్లంఘించి నువ్వు వెళ్ళినప్పుడు తెలిసి చట్టాలను ఉల్లంఘించి వెళ్ళినప్పుడు అది నువ్వు నేరస్తుడు. దానికి నువ్వు కారణాలు ఏమైనా చెప్పు, అంతే. నువ్వు రాజకీయ కారణాలు చెప్పు, తీవ్రవాద కారణాలు చెప్పు, జాతి కారణాలు చెప్పు, డబ్బు కారణాలు చెప్పు, ఏదైనా చెప్పు. నువ్వు ఆ చట్టాలని ఉల్లంఘించి వెళ్తున్నావు. ఉల్లంఘించి వెళ్తున్నప్పుడు నువ్వు నేరస్తుడివే. ఆ నేరస్తుడుగానే నిన్ను పరిగణిస్తారు. ఆ నేరస్తుడు అంటే ఇక్కడ క్రిమినల్ కాదు కాబట్టి నిన్ను భయంకరమైన జైళ్లల్లో ఇంకో చోట ఉంచకుండా జాగ్రత్తగా నువ్వు ఈ దేశానికి పంపించేస్తున్నారు వాళ్ళు. అదే నీకు శిక్షపడి ఉంటే నువ్వు ఆ దేశంలోనే శిక్ష అనుభవించి బయటికి రావాలి. సో ఈ విషయం ఈరోజు కొత్తదేం కాదు. మన దేశం కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి వాళ్ళని వెనక్కి ఇలానే పంపించింది, ఆ దేశం కూడా తెచ్చుకుంది. అసలు ఉల్లంఘన చేయమని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పింది కూడా అదే. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలని ఉల్లంఘించి వెళ్ళమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? నీకు తెలియదా? చట్టాలని ఉల్లంఘించి పట్టుబడితే ఏం జరుగుతుందో తెలీదా? తెలిసి నువ్వు వెళ్ళినప్పుడు నేరస్తుడిగా నిన్ను పరిగణించబడినప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా నీ ప్రొఫైల్ని బట్టి రేపటి నుంచి నేరస్తుల్ని విడిగాను వీళ్ళని విడిగాను తీసుకురండి అని అంటే, ఇప్పుడు అకస్మాత్తుగా ఏదైనా జరిగితే కంట్రోల్ చేయడం 120 మంది ఒక ఫ్లైట్లో వస్తున్నప్పుడు 10 మంది సైనికులు ఉన్నప్పుడు వాళ్ళు కంట్రోల్ ఎలా చేస్తారు ఏంటి, ఇవన్నీ లాజిస్టికల్ ఇష్యూస్ కాబట్టి దీని మీద ఇంత రాద్ధాంతం జరపడము అనేది ఇంకా మీరు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరుగుతుంది. దగ్గర 36,000 మంది దాకా వస్తోంది సంఖ్య. అలా కాదు, వీళ్ళు వెనక్కి మేము వచ్చేయాలనుకుంటే ఇదే నేరస్తులు అంటే మన దేశస్తులు వెనక్కి వాళ్ళకై వాళ్ళు బయటకు వచ్చి నేరుగా భారతదేశ ఎంబసీని కాంటాక్ట్ చేసి మా పరిస్థితి ఇది, ఇలాంటి పరిస్థితుల్లో వచ్చామంటే చాలా సందర్భాల్లో భారతదేశ ఎంబసీలు డిప్లొమాటిక్ మిషన్స్ ఇలాంటి వారికి సహాయం అందించి కాగితాలు అందించి వాళ్ళని దేశానికి తరలించిన, గౌరవంగా మన విమానం టికెట్ ఇచ్చి దేశానికి పంపించిన సందర్భాలు ఉన్నాయి. మీరు రండి బయటికి, ఈ ఇబ్బంది ఉండదు. మీరే వచ్చి నేరుగా భారత హైకమిషన్, భారత్ ఎంబసీనో భారత కాన్సులేట్స్లో కలిసి మేము ఇలా తీసుకురాబడ్డాము, ఇబ్బందుల్లో పడ్డాము, మమ్మల్ని ఇదిగో ఈ కాగితాలు ఉన్నాయి, మమ్మల్ని చూడండి అంటే చాలా సందర్భాల్లో చాలా దేశాల్లో గల్ఫ్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు భారతదేశపు ఎంబసీలు
దౌత్య కార్యాలయాలు ఇలాంటి వాళ్ళకి సహాయం అందించి వెనక్కి, ఇప్పుడు తెలంగాణ నుంచి గల్ఫ్లో ఇలా వెళ్ళిన వాళ్ళని చాలామందిని అక్కడ మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కాన్సులేట్లో ఎంబసీలో సంప్రదిస్తే వాళ్ళకి సహాయం ఇచ్చి విమానాల్లో వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి. అంబులెన్సుల్లో మెడికల్ ఇది ఇచ్చి వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు బయటికి రావడానికి ఇష్టం లేదు, మీరు దొరుకుతున్నారు, పోలీసులకి పట్టుబడుతున్నారు. పోలీసులకి పట్టుబడిన తర్వాత పోలీసులు ఏం చేస్తారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి. అరెస్ట్ చేసి పట్టుబడి వెనక్కి వచ్చేదానికన్నా ఇప్పటికైనా ఎవరైతే ఇల్లీగల్గా వెళ్ళారో మీరు నేరుగా ఎంబసీకి వచ్చేయండి, చెప్పండి మేము ఇలా వచ్చాం, మమ్మల్ని మోసం చేయబడ్డారు, గల్ఫ్లో మనం ఎన్నో రోజులుగా వీళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తున్నాం. అది ఎందుకు చెయ్యట్లేదు? ఒకటి. రెండోది, ఈరోజు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ఎందుకు అమృత్సర్కే వస్తున్నాయని. ఈరోజు రెండో ఫ్లైట్ వచ్చింది. 110 మందిలో 70 మంది పంజాబీలు, 30 మంది హర్యానా వాళ్ళు. వాళ్ళని తీసుకుపోయి బాంబే నుంచి హర్యానాకి తీసుకుపోతారా? ఇవన్నీ రాజకీయ ఆరోపణలు తప్ప ఇంకొకటి కాదు. ఇక చివరగా టారిఫ్ల విషయం, మనం మూడో విషయం టారిఫ్లకు సంబంధించి వస్తాం. టారిఫుల్లో మనం ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ట్రంప్ గురించి ప్రపంచ రాజకీయ నేతలందరికీ తెలుసు. ఆయన రోజుకు ఒక మాట మాట్లాడతాడు. వాళ్ళ అవసరాలు వాళ్ళ ఇష్టాలు, ఆయన రాజకీయ అవసరాల కోసమో ఇంకో దానికోసం ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు స్పందించాలి? నువ్వు నేరుగా ముఖాముఖి కూర్చొని మాట్లాడినప్పుడు నీ అభిప్రాయం ఏంది, నా అభిప్రాయం ఏంది, నువ్వేం చేయదలుచుకున్నావు, నేనేం చేయాలి, లేదా మనం ఏం చేయదలుచుకున్నాం, ఈ విషయాలు చర్చకు వచ్చినప్పుడు మనం స్పందించాలి. చర్చకు రానప్పుడు ఆయన ఆఫీసులో కూర్చొని మీడియాని పిలుచుకొని రోజుకు ఒక మాట మాట్లాడుతూ ఉంటే ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం ఈరోజు ప్రపంచంలో లేదు. చాలామంది స్పందించడం లేదు. ఎందుకంటే అది ట్రంప్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. ఆయన రోజు ఆయన అడిగిన దానికి ఇష్టం వచ్చినట్టు సమాధానం చెప్తాడు. ఆ సమాధానాల్లో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా ఎవరికి తెలియదు. మనకేం అవసరం? నువ్వు స్పందించట్లేదు అని అంటే ఎందుకు స్పందించాలి? ఇప్పుడు నా దగ్గరికి ప్రపోజల్ వచ్చినప్పుడు నేను స్పందిస్తాను, స్పందించే రీతిలో స్పందిస్తాను. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి సంబంధించి ఈరోజు మా మాట చెప్పాం, నువ్వు ఐడెంటిఫై చేయి, మేము వెనక్కి తీసుకుంటాం, నువ్వు సరిగ్గా పంపించు. రెండవ ఆప్షను, మనమే బయటకు వచ్చి నేను ఇలా రాబడ్డాను, ఇరక్కబోయాను, నన్ను కాపాడండి అని ఎంబసీకి పోతే ఎన్నో సందర్భాల్లో ఎంబసీలు తీసుకొస్తాయి. ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికాకి వెళ్ళారో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని వెంటనే భారత దౌత్య కార్యాలయాల్ని సంప్రదించమంటే వాళ్ళు మిమ్మల్ని గౌరవంగా రికార్డ్ చేసుకుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మీకు ఈ పరిస్థితులు రావు. ఆ విషయం ఎవరు చేస్తారు? ప్రోత్సహించండి అందరూ. అంతే. ఇప్పుడు ఆరోపణలు చేయడం వేరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వేరు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంకో మాట అన్నారు, అదానీ గురించి తప్పించుకున్నారు ప్రైమ్ మినిస్టర్ అని. రాహుల్ గాంధీ మాట్లాడే ముందు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, 10 రోజుల క్రితం ఏ చట్టం కింద అదానీ సంస్థల మీద కేసులు పెట్టారో ఆ చట్టాన్ని 6 నెలల పాటు నిలుపుదల చేశాడు ట్రంప్. ఆ రోజు ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడలేదు? మోదీ మిత్రుడు కాబట్టి ట్రంప్ ఈ చట్టాన్ని రద్దు చేశాడని చెప్తారా? ఎందుకంటే ఆయన కేవలం ఆ చట్టాన్ని కొన్ని రోజులు అబయన్స్లో పెట్టడం వల్ల కేవలం అదానీ కేసే పోవట్లే, చాలా కేసులు ఉన్నాయి. అటువంటి కేసులన్నింటినీ ప్రతిదీ మేము రివ్యూ చేస్తామన్నాడు. అదానీ విషయంలో కూడా దొరికితే రివ్యూ చేస్తారు. రివ్యూ చేస్తే తప్పేముంది? ఆల్రెడీ ఒక విషయం మీద ట్రంప్ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకున్న తర్వాత ఆ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఇద్దరు దేశాధినేతల మీద ఉందా లేదా? ఇది కాంగ్రెస్ పార్టీ ఇమ్మెచ్యూరిటీని చూపిస్తారు. ఇప్పుడు ఒక ప్రభుత్వాధినేతతో ఒక ప్రభుత్వాధినేత కలవడానికి వెళ్ళినప్పుడు మాట్లాడే దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎన్నో శశి తరూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ మంచి పరిణామాలు అని చెప్తున్న వేళ నువ్వు అంతా బాగున్నదాన్ని పక్కన పెట్టేసి ఒక విషయాన్ని నీకు నచ్చినట్లు నువ్వు ప్రొజెక్ట్ చేస్తానంటే అది కుదరదు. అదానికి రాహుల్కి వ్యక్తిగత గ్రిడ్జ్ ఉన్నట్టుగా కనబడుతుంది. మొత్తం మీకంటే అదాని అంటే పడదు. కోర్టులు పోండి, రోజుకు ఒక కేసు పెట్టండి సుప్రీంకోర్టులో, రోజుకు ఒక కేసు జిల్లా కోర్టుల్లో పెట్టండి, ఉద్యమాలు చేయండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇస్తోంది, రాజస్థాన్లో ఇచ్చింది, తెలంగాణలో ఇవ్వడానికి సిద్ధపడింది, ఛత్తీస్గఢ్లో ఉంది, ఈ యుద్ధం చెప్పండి.
ధర్నాలు చేయండి పోయి, నీకు వ్యక్తిగతంగా తగాదా ఉంటే పో ధర్నా చేయి, బెదిరించు, నిధులు తీసుకో. నీ బాధ ఏంది? నీ పార్టీకి నిధులు ఇవ్వట్లేదని అదాని. అసలు నీ బాధ ఏందో నువ్వు వెళ్ళకక్కాలి కదా. అవేమి లేకుండా ఉదయం లేస్తే దాన్ని మసిపూసి మారేడికాయ చేసి నేను చేస్తానన్నట్లు రాహుల్ గాంధీ వ్యవహార శైలి. ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇమిగ్రేషన్ ఇష్యూ కానీ, టారిఫ్ల ఇష్యూ కానీ, వీటన్నిటితో చాలా జాగ్రత్తగా సామరస్యపూర్వకంగా మేము పరిష్కరించుకుంటామని ఇద్దరు నాయకులు చెప్పినప్పుడు అది ఒక రకంగా ట్రంప్ వ్యవహార శైలిని చూసినప్పుడు దానికి భిన్నంగా జరిగింది. అది మన విజయం. ఇంకా చాలా విషయాలు వీళ్ళు ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఇండియన్ మీడియా అక్కడికి వెళ్ళి ప్రస్తావించే ప్రయత్నం చేసింది. మొట్టమొదటిది ఖలిస్తానీ అంశం. ఖలిస్తానీ అంశాన్ని ప్రస్తావించంగానే, అంటే ఖలిస్తానీ అంశంతో పాటు భారత వ్యతిరేకుల అంశాన్ని ప్రస్తావించంగానే ట్రంప్ వెంటనే చెప్పాడు, మేము తన్వీర్ రానాని అప్పచెప్పేస్తున్నాం, వాడు భారతదేశంలో ట్రయల్ని ఎదుర్కొంటాడు, మేము పంపించేస్తున్నాం. ఖలిస్తానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇది తన్వీర్ రానాతో ఆగదు. ట్రంప్ ఆన్సర్ చాలా స్పష్టంగా ఉంది, ఇది తన్వీర్ రానాతో ఆగదు, ఇంకా చాలా మంది ఇలానే ఫాలో కాబోతున్నారు అని. అంటే దాని అర్థం ఏంటండి? భారతదేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ మేము గట్టిగా వాళ్ళ పని పడతామని చెప్తున్నట్లే కదా. మరి అది కూడా భారతదేశానికి విజయం కదా. ఈరోజు మీ ఇష్టం వచ్చినట్లు ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పంజాబ్లో రైతు ఉద్యమంలో మీరు కాంగ్రెస్ పార్టీ, ఆప్లు వీళ్ళందరూ కలిసి అమెరికాని అడ్డం పెట్టుకొని, కెనడాలో ఉన్న వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు చేశారు. బ్రిటన్కి వెళ్ళి రాఘవ చెద్దా నిధులు సేకరించాడు ఖలిస్తానీ ఉద్యమానికి. ఇవన్నీ తెలుసు ప్రపంచానికి. మీరు ఈరోజు వాళ్ళందరూ రేపు వెనక్కి వస్తే ఎక్కడ మన జాతకాలు బయటపడతాయన్న భయంతో మీరు ఆ విషయాలని ప్రస్తావించరు. ఇప్పుడు తన్వీర్ రానాతో మొదలైన ఈ అంశం అందరినీ వెనక్కి తీసుకొస్తుంది. ఆ విషయంలో ట్రంప్లు కలుగులో ఉన్నవన్నీ వస్తాయి. రెండోది, ఏ డీప్ స్టేట్తో మీరు ఇన్ని రోజులు వ్యవహార శైలి నడిపి దాని మీద ఆధారపడి చేశారో, ఏ వెబ్సైట్లు, పొలిటికల్ వెబ్సైట్లు ఈ ఆధారాలన్నింటినీ బయటపెడుతున్నామని చెప్పి గొడవ చేస్తున్నాయో, ఒక్కొక్క వెబ్సైట్కి వస్తున్న ఫండింగ్ని బయటపెట్టారు. మొట్టమొదటగా పొలిటికో అనే వెబ్సైట్కి అమెరికన్ ఫండ్స్ ఇవ్వము అని ట్రంప్ ప్రకటించాడు. పొలిటికో వెబ్సైట్ ఎవరిదండి? ఆ పొలిటికో వెబ్సైట్లలో రాసే కథనాలు ఈ వైరు ఇవన్నీ క్యారీ చేస్తాయి. వీళ్ళందరూ క్యారీ చేసి ఇదేదో పెద్ద అన్యాయం భారతదేశంలో అంతర్జాతీయ ఇదిలాగా వాషింగ్టన్ టైమ్స్ ఇవన్నీ. సో వీటన్నిటి మీద కూడా ఉంది దృష్టి, లేకుండా పోలేదు. ఈరోజు ఎలాన్ మస్క్ రామస్వామి నేతృత్వంలోని డిఓజిఈ ఏదైతే లిస్టు ప్రకటిస్తోందో ఆ లిస్టులో బయట వచ్చేస్తున్నాయి. ఎవడెవడు ప్రభుత్వం డబ్బులు తీసుకుని ఇష్టానుసారం చేస్తున్నాడు, వీటి మీద మాట్లాడరు. ఇప్పుడు మోడీ సాధించిన ఏదైతే ఈ పర్యటనలో విజయాలు మాట్లాడరు, మీకు సంబంధించిన ఏవైతే డీప్ స్టేట్ అంశాలు ఉన్నాయో వాటి మీద మాట్లాడరు. ఇవన్నీ పక్కన పెట్టేసి అదాని అంశాన్ని నువ్వు పట్టుకుంటావు ప్రపంచాన్ని దారి మళ్లించడానికి. అంటే ప్రజలు ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నారా? ప్రజలేమీ అంత ప్రజలు కాదు, వాళ్ళందరికీ విషయాలన్నీ అర్థమవుతున్నాయి. ఇక మిగతా అంశాలకు వెళ్తే బంగ్లాదేశ్కి సంబంధించి ట్రంప్ అకస్మాత్తుగా ఒక ప్రకటన చేశాడు. ఇది నాకేం పని బంగ్లాదేశ్లో, అది నరేంద్ర మోడీ గారు చూసుకుంటారు, ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. అంటే దీనికి రకరకాల అర్థాలు మనం తీసుకోవచ్చు. మనం ఒక అర్థం తీసుకుంటే, నాకు ఈ అంశాల మీద ఆసక్తి లేదు, అది భారతదేశం దగ్గర జరుగుతున్న అంశం, సో భారతదేశం దాన్ని చూసుకుంటుంది, భారతదేశానికి కావాల్సిన మద్దతు ఇస్తాను అని ఒక రకంగా ట్రంప్ చెప్పినట్లే. భారత్ ఏ చర్య తీసుకున్నా దానికి అవసరమైన మద్దతు ఇస్తాను. అదే సందర్భంలో ఏదైతే బంగ్లాదేశ్కి ఈ నిధులు వెళ్తున్నాయో ఇవన్నీ కూడా నిలుపుదల చేశాడు. ఇంకొకటి, మయన్మార్కు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. మయన్మార్లో ఏం జరుగుతుందో మాకు సంబంధం లేదు, మేము దాంట్లో జోక్యం చేసుకోమని. ఎందుకంటే మయన్మార్ కోసమే బైడెన్ అడ్మినిస్ట్రేషను బంగ్లాదేశ్లో ద్వీపాన్ని అడిగింది, అది ఇవ్వనంటే షేక్ హసీనా అందించింది, దానికి మద్దతుగా మణిపూర్లో అల్లలు సృష్టించింది. ఇదంతా కూడా ప్రపంచానికి తెలిసిందే, డీప్ స్టేట్ని అడ్డం పెట్టుకొని. ఈరోజు ట్రంప్ నాకు మయన్మార్తో సంబంధం లేదంటే, ఈ మొత్తం ఏదైతే గత 4 ఏళ్లలో ప్రాసెస్ జరిగిందో ఆ ప్రాసెస్ నాకు సంబంధం లేదని చెప్పినట్టు, ఆ ప్రాసెస్కి భవిష్యత్తులో నిధులు రావు. ఈ ప్రాసెస్ కారణంగా ఇబ్బంది పడుతున్న భారత్ ఏం చేయాలనో భారత్ చేసుకుంటుంది, దానికి మా మద్దతు ఉంటుంది అని ఆయన ప్రకటించడం, ఇది కూడా ఒక
మంచి పరిణామం. దీని మీద రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు మాట్లాడరు. ఇంకా రాబోయే రోజుల్లో చైనాకి అడ్డుకట్ట వేయడానికి, ఎందుకంటే ట్రంప్కి ప్రధానమైన అజెండా భారతదేశానికి సంబంధించి చైనానే అడ్డుకోవడం. చైనాని ఎక్కడ అడ్డుకోవాలి? ఒకటి, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ టెక్నాలజీ రంగంలో కానీ ఇతర రంగాల్లో పెరగకుండా చూసుకోవడం. రెండోది, ఇండో పసిఫిక్లో చైనా ఏదైతే చేస్తోందో దాన్ని అడ్డుకోవడం. ఇవి రెండు. అది అడ్డుకోవడానికి, ఇండో పసిఫిక్లో అడ్డుకోవడానికి క్వాడ్ పెట్టారు. క్వాడ్ ద్వారా ట్రంప్ ముందుకు వెళ్తాడు. రెండోది, చైనా యొక్క ఆధిపత్యాన్ని వాణిజ్యపరంగా ఇతరత్ర అడ్డుకోవాలి అని అంటే భారతదేశాన్ని పెంచాలి. సో భారతదేశాన్ని మనం ఒక మంచి స్థాయికి తీసుకురావాలి అని అంటే భారతదేశాన్ని వాణిజ్యపరంగా టెక్నాలజీ పరంగా ఒక మంచి దేశంగా, అగ్రదేశంగా ప్రొజెక్ట్ చేయగలగాలి. అది అమెరికా, భారత్లు కలిసి చేయగలరు. సో దానికి సంబంధించి రాబోయే రోజుల్లో చాలా ప్రకటనలు రాబోతున్నాయి అనేది కొన్ని కథనాలు. 5G విషయంలో కానీ, 6G విషయంలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, తర్వాత గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన అంశాల్లో కానీ, వీటన్నిటిలో రాబోయే రోజుల్లో అమెరికాకు సంబంధించిన చాలా వాణిజ్య సంస్థల్ని భారత్లో పెట్టుబడులు పెట్టేటట్లు ప్రోత్సాహం ఇవ్వబోతున్నారు అనేది ఒక కథనం. ఇది బహిరంగంగా చెప్పకపోయినా ఈ దిశగా ట్రంప్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలని ప్రకటించబోతోంది. అది రాబోయే రోజుల్లో జరుగుతుంది అనేది మనకి కొన్ని అమెరికన్ మీడియా సంస్థల నుంచి వస్తున్న కథనాలు. తద్వారా చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలి అనేది. సో ఇవన్నీ కూడా బహిరంగంగా చెప్పేవి కాదు, కానీ వస్తున్న మనకి సమాచారం ఇవన్నీ చూసుకుంటే రాబోయే రోజుల్లో భారత్ ఒక విలువైన పార్ట్నర్గా అమెరికాతో, అంటే ట్రంప్ ప్రభుత్వంతో 4 సంవత్సరాల కాలంలో వ్యవహరించబోతుంది అనేది సుస్పష్టం. ఇవన్నీ ఒక రకంగా భారత్కి శుభ పరిణామాలు, సానుకూల పరిణామాలు. కానీ వీటి గురించి ఎవ్వరూ ఇండియాలో మాట్లాడరు. ఇవన్నీ కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అక్కడ. ఈ ట్రంప్ ప్రభుత్వం, భారత్, నరేంద్ర మోడీ ట్రంప్ మధ్య జరిగిన చర్చల్లో వచ్చిన అంశాలు, ఒకటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి వ్యతిరేకంగా భారత్ ఏదైతే 2 ఇనిషియేటివ్స్ తీసుకుందో, చాబార్ పోర్ట్ నుంచి యురేషియాని కనెక్ట్ చేసే ఒక ఇనిషియేటివ్ కానీ, I2U2 అనేది ఏదైతే ఒక ఇనిషియేటివ్ సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ గుండా యూరోప్ని కనెక్ట్ చేసే ఇనిషియేటివ్ కానీ, వీటిల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా ఒక నిర్ణయము. దాని మీద చర్చలు కొనసాగించాలి అనేది. ఈ మొత్తం వ్యవహారంలో భాగంగానే ట్రంప్ గాజాని నేను ఆక్యుపై చేసుకుంటాను, ఎందుకంటే ఈ మొత్తం కారిడార్కి గాజా ఇబ్బంది కలగజేసింది. ఎందుకంటే ఇది అనౌన్స్ చేసిన వెంటనే హమాసు అక్కడ ఈ అరాచకమైన పని, తీవ్రవాద యాక్ట్కి పాల్పడింది. కాబట్టి ఈరోజు అక్కడ హమాస్ని పూర్తిగా తప్పించి ఈ I2U2 కారిడార్ ఏదైతే ఉందో దాన్ని సాఫల్యం చేయగలిగితే ఈ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి వ్యతిరేకంగా ఏదైతే కారిడార్ని నిర్మించాలనుకున్నారో అది సఫలమవుతుంది అనేది. ఇటువంటి కొన్ని అంశాలు ఏవైతే కీలక అంశాలు ఉన్నాయో, యుక్రెయిన్ యుద్ధం గురించి చర్చ జరిగింది, లేదా ఇవన్నీ, వీటన్నిటి మీదతో పాటు ఇవి బయటికి చెప్పకపోయినా ఈ అంశాలన్నిటి మీద, అంటే స్టాక్ టేకింగ్ మీటింగ్ జరిగినప్పుడు ప్రపంచంలో జరిగే పలు అంశాలు, 2 దేశాలకి సంబంధించిన పలు అంశాలు, 2 దేశాలకి ఇబ్బంది కలిగిస్తున్న అంశాలు, 2 దేశాలు విభేదిస్తున్న అంశాలు, నెతన్యాహుతో మాట్లాడు, ఇటు నరేంద్ర మోడీ, ఇటు అమెరికా, అంటే 3 దేశాల యొక్క సౌదీ అరేబియాతో కూడా ఆయన రేపు మాట్లాడబోతున్నాడు. ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళబోతున్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా సౌదీ అరేబియా రాజు అమెరికాలో నేను $400 బిలియన్ ఏవో పెట్టుబడులు పెట్టాలని ప్రకటించాడు ఆయన. సో ఇవన్నీ ఉన్నాయి అక్కడ. జోర్డాన్ రాజు మొన్న వెళ్ళొచ్చాడు, నేను పాలస్తీనియన్ పిల్లలందరినీ వెనక్కి తీసుకుంటానని చెప్పాడు. గాజాలో ఉండే పిల్లల్ని మేము వెనక్కి తీసుకుంటాము, వాళ్ళ సంరక్షణ చూస్తామని. సో ఒక రకంగా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో భారత్కి సానుకూల పరిణామాలే. ఏవైతే భారత్ ఆశిస్తోందో అవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు కదిలే పరిణామాలు. కొన్ని మనం ఇప్పుడే చెప్పకపోవచ్చు, కొన్ని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చర్చించబడిన అంశం టారిఫ్లు. ఇది టారిఫ్ల్లో కలిసి మాట్లాడుకుందాం, చేసుకుందాం. కొన్ని మనం ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని ఇక్కడ. ఇంకొక అంశం, టారిఫ్లు మాట్లాడేటప్పుడు $500 బిలియన్ వాణిజ్యాన్ని తీసుకెళ్తామన్నారు. మన ఎగుమతులు ఎక్కువ అమెరికాకి, అమెరికా నుంచి వచ్చే దిగుమతుల కన్నా. సో ఆ లోటును పూడ్చడానికి
తెలివిగా ఇప్పుడు ఏం చేశారు, ఎల్ఎన్జీని పెట్రోల్ని మేము అమెరికా నుంచి తీసుకుంటాం అంతర్జాతీయ ధరల ప్రకారం. అంతే. ఇక్కడేమి వాళ్ళు నిర్దేశించిన ధరలకి తీసుకోలేదు, దాంతో వాణిజ్య లోటు పూలుతుంది. మీకు ఇంకొక స్ట్రాటజిక్ సప్లయర్ ట్రంప్ ఎక్కడా కూడా నువ్వు రష్యా నుంచి కొనొద్దని చెప్పలేదు, నా దగ్గర నుంచి కూడా తీసుకో అన్నాడు. కాకపోతే రష్యా నుంచి తీసుకుంటున్నాం, ఇప్పుడు అమెరికా నుంచి తీసుకుంటే నష్టపోయేది ఎవరు? గల్ఫ్. ఇప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనం గల్ఫ్ నుంచి తీసుకోవచ్చు, ఆధారపడలేదు, ఇబ్బంది పడేవాళ్ళం ప్రతిసారి ఇస్లామిక్ నేషన్స్ ఇవి. సో ఈ రోజు రష్యా నుంచి ఆయిల్ తీసుకోవచ్చు, దానికేం అడ్డం చెప్పట్లేదు. గల్ఫ్ నుంచి తీసుకోవచ్చు, ఇప్పుడు అమెరికా కూడా ఆయిల్ ఇస్తుంది. ఎందుకంటే అత్యధిక ఆయిల్ గ్యాస్ రిజర్వులు ఉన్న దేశాల్లో అమెరికా ఒకటి. అమెరికా ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయలేదు వాటిని. ఈరోజు ట్రంప్ ఏమంటున్నాడు, ఎక్స్ప్లాయిట్ చేస్తానంటున్నాడు. సో ఇదంతా కూడా చూస్తే నువ్వు ఏదైతే 3 ట్రిలియన్ ఎకానమీ అనుకుంటున్నావో ఆ ఎకానమీ దిశగా కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇది మొట్టమొదటి సమావేశమే, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. ఇది ఫస్ట్ అజెండా సెట్ చేసే సమావేశమే. ట్రంప్ భారత్కి వచ్చినప్పుడు ఇంకా ఈ అజెండానే ఇంత సానుకూలంగా ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో అడుగులు ఇంకా సానుకూలంగానే పడతాయి. ఎందుకంటే మొత్తం అడ్మినిస్ట్రేషను భారత్ అనుకూల అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా దీన్ని మనం వినియోగించుకోవాల్సిన సందర్భం కూడా. ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని, అంతేగాని వాడు మనోడు కదా మన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కాదు. రెండోది ఇవన్నీ చూస్తే మనకు అంటే మణిపూర్లో ఈ అన్ని అంశాలు, మణిపూర్లో సడన్గా సొంత బీజేపీ ముఖ్యమంత్రిని తీసేసి రాష్ట్రపతి పాలన పెట్టడం అనే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చంటారు? ఇప్పుడు మణిపూర్లో వాళ్ళు తీవ్రమైన విభేదాలు ఎమ్మెల్యేల మధ్యలో క్రియేట్ చేశారు, ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేల మధ్యలో కూడా క్రియేట్ చేశారు. కాన్సెన్సస్ లేని సందర్భంలో ఈరోజు విశ్వాస తీర్మానం మణిపూర్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెట్టాలని నిర్ణయించుకున్న వేళ ఎవరు ఎటు ఓటు వేస్తారో తెలియని సందర్భంలో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న మంచి నిర్ణయం. ఎందుకంటే అక్కడ కాన్సెన్సస్ కుదరడం అంత సులభం కాదు. కేవలం అంతర్గత శక్తులే కాకుండా బాహ్య శక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, నడుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఆ కాన్సెన్సస్ రాకుండా అడ్డుపడుతున్నారో వాళ్ళకు వచ్చే మద్దతు బయట నుంచి ఈరోజు ట్రంప్ కారణంగా తగ్గుతుంది. ఎప్పుడైతే అది తగ్గుతుందో ఆ తగ్గిన వేళ నెమ్మదిగా కాన్సెన్సస్ బిల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు ఏదో మొండి పట్టుదలకు పోయి మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రిని పెట్టి నడిపిస్తాము అని అంటే గతంలో ఇందిరాగాంధీ చేసిన తప్పులే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేయాల్సి వస్తుంది, మొండిగా చేయాల్సి వస్తుంది. అటువంటి తప్పులకి తావివ్వకుండా కొన్ని రోజులు అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్లో ఉంచుతూ ఈ కాన్సెన్సస్ బిల్డ్ చేయడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు సృష్టిస్తూ ముందుకు సాగితే రాష్ట్రపతి పాలన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుకోవచ్చు. అసెంబ్లీ రద్దు జరగలేదు, అసెంబ్లీని రద్దు చేయలేదు. అసెంబ్లీని రద్దు చేయని వేళ ఏ రోజు మంచి పరిణామాలు వస్తే ఆ రోజు అప్పటి కాన్సెన్సస్ క్రియేట్ అయితే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ దీనికి ముందే భారతదేశ ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. మణిపూర్లో అప్పటి వరకు హోంశాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని గవర్నర్గా నియమించింది, ఏకే బల్లా హోంశాఖ కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి మణిపూర్ వ్యవహారాల మీద ఆయనకి పూర్తి పట్టు ఉంది, వ్యవస్థల మీద పట్టు ఉంది. అటువంటి వ్యక్తికి ఈరోజు అక్కడ గవర్నర్గా అధికారాలు అప్పచెప్పారు. అది కూడా ఒక మంచి వ్యూహాత్మక నిర్ణయమే. కాన్సెన్సస్ లేదు, జాతుల మధ్య కాన్సెన్సస్ లేదు, ప్రజల మధ్య కాన్సెన్సస్ లేదు, విద్వేషాలు బలవంతంగా రెచ్చగొట్టారు, మతాల పేరుతో జాతుల పేరుతో రెచ్చగొట్టారు. ఇవి చల్లారడానికి సమయం పడుతుంది. చల్లారడానికి ఏర్పడే పరిస్థితుల్ని సృష్టించగలిగిన వ్యక్తి ఈరోజు గవర్నర్గా ఉన్నాడు. ఎవరికైతే ఈ మొత్తం వ్యవహారం మీద అవగాహన ఉందో ఆయన్నే గవర్నర్గా అక్కడ నియమించడం జరిగింది. అందువల్ల ఇవన్నీ కూడా రాబోయే కొన్ని రోజుల్లో ఏదైతే మణిపూర్ అంశాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయో ఆ అంశం త్వరలో సమసిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ సానుకూల పరిణామాలు. బాహ్య శక్తుల ప్రభావం తగ్గుతుంది, అంతర్గతంగా ఈరోజు కాన్సెన్సస్ బిల్డ్ చేసే అవకాశము దొరుకుతుంది. అక్కడ ఉన్న పరిస్థితుల్ని బాగా అవగాహన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పాలనలో ఇవి నడుస్తాయి. రాజకీయాలకి
పెద్ద తావివ్వకుండా, ఎందుకంటే కింద స్థాయి రాజకీయాల కారణంగా కూడా ఇవన్నీ పెరుగుతాయి. సో రాజకీయాలకు ఈరోజు అక్కడ ఇది ఉండదు. వీటన్నిటి కారణంగా రాబోయే 6 నెలల్లోగా మణిపూర్ సమస్యకి పరిష్కారం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చర్చ్ కూడా డబ్బులు వస్తేనే చేస్తుంది. అంతే. ఈరోజు డబ్బులు రావు, మీకు ఏం చేస్తారు మీరు? డబ్బులు రావు, బయట నుంచి మద్దతు ఉండదు, ఆయుధాలు రావు, ఏవి రావు. ఇంతవరకు మయన్మార్ నుంచి కూడా కొంత మద్దతు వచ్చే అవకాశం ఉండేది, ఇప్పుడు ఆ మద్దతు రాదు. ఏమీ రానప్పుడు మీరు లోపల కూర్చొని ఏం చేస్తారు? ఎవరి మద్దతుతో చేస్తారు? బంగ్లాదేశ్ నుంచి మీకు ఐఎస్ఐ మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. ఈరోజు బంగ్లాదేశ్లో ఐఎస్ఐని ఏం చేయాలనో తెలియని పరిస్థితి, వాళ్ళకే ఏం అర్థం కావట్లే ఈరోజు ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మణిపూరు నెమ్మదిగా దారికి వస్తుంది. మణిపూర్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, అది నెమ్మదిగా దారికి వస్తుంది. అందువల్ల మణిపూర్ గురించి ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పోవాలి, ఇంకోళ్ళు పోవాలి. ఎందుకు పోవాలి ప్రధానమంత్రి? పరిస్థితులు అన్నీ సానుకూల పడతాయి. సానుకూల పడింది, నువ్వు పోయొచ్చావు 4 సార్లు, ఏమైంది? ఇప్పుడు అక్కడ పరిస్థితుల్ని బయట నుంచి రెచ్చగొట్టబడుతున్నప్పుడు ముందు ఆ రెచ్చగొట్టే శక్తుల్ని దూరం చేస్తే పరిస్థితులు దానికి అవే సర్దుకుంటాయి. అది రాబోయే 6 నెలల్లో జరుగుతుందనేది ఒక కేంద్ర ప్రభుత్వ వ్యూహం. అలానే కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఈరోజు దానికి కూడా సానుకూలంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ సమస్య పరిష్కారం అవుతుంది. థ్యాంక్ యూ పార్సాద్ గారు. ఇది వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలపైన విశ్లేషణ కార్యక్రమం.